ఇదిగో మీ స్మైలీ ఫేసే చూడలేమో మళ్ళీ ఇప్పుడు ఏడుపు మొహం ఒకట. ఒక్కటే నా జీవితానికి ఒకే ఒక్కటే బెల్లం మెల్ల 7 వారాలు లాగలు తప్ప ఇంకేం మిగలలేదు. అయ్యి ఒకటి చాలు, ఈసారి భారం మొత్తం మీ మీద పడకుండా కొలాబరేషన్గా బాలీవుడ్ వాళ్ళని వేసుకొచ్చా. బాలీవుడ్ అక్కడెవరన్న సంగతి నాకు అనవసరం, ఇక్కడి నుంచి ఎవరిలో పట్టుకెళ్తానో అది చెప్పు. యంగ్ టైగర్ ఆల్రెడీ మెగా పవర్ స్టార్ని తీసుకెళ్ళి ₹10 అట్టర్లా పిచ్చావు. డార్లింగ్ రెబల్ స్టార్ని తీసుకెళ్ళి చరిత్రకి చెతలు పట్టించావు. ఇప్పుడు నీ కన్ను మా యంగ్ టైగర్ మీద పడిందా? సచ్చినా ఒప్పుకోను. పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకునే అవకాశం వద్దంటే చెప్పండి, ఆల్రెడీ అక్కడ వేరే ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు. వద్దు సరే. టైటిల్ వార్ 2. వార్ 2 1 ఏమైంది? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఏంటి జోనరా? యశ్రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ యాక్షన్ ఎపిక్ గ్లో ప్లాటింగ్ అడ్వెంచర్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఓడి అమ్మ పిచ్చిలేసిపోయిందా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే కాకరకాయ కూర జపాన్. ఏంటది? అదే కామకూర జపాన్. కొండ మీద తోడేళ్ళు పెంచుకుంటున్నావు జపాన్ ఎల్లగడి దగ్గరికి మన బాలీవుడ్ కబీర్ వచ్చేస్తాడండి. ఈడేమో తోడేళ్ళు ప్రయోగించాడు. ఆ తోడేళ్ళు కబీర్ మీదకి ఉరుక్కుంటా వెళ్ళి పిక్కలు పీకేసి పేక్కొరకేసి చంపేద్దా? ఏంటి చంపేది? గెలక్కాయ. కబీర్ కళ్ళల్లో కళ్ళెట్టి చూడంగానే పార్టీ మార్చేది. తోడేలు బుద్ధి చూపించింది. అందుకే ఐ లవ్ డాగ్స్. కబీర్ పళ్ళు గెలుక్కునే పుల్ల నోట్లో పెట్టుకుని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అవునా? అదేనికి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఫైట్ జరగబోతుంది. బలం కోసం బిర్యానీ తినొచ్చాడు. ఉల్లిపాయ పీచి పంటలు ఇరుక్కుపోతే కెలుక్కుంటూ వచ్చాడు. ఓకే ఆడియన్స్కి అర్థం కాని భాషలో కొంచెంసేపు మాట్లాడేసుకున్న తర్వాత జపాన్ వెళ్ళినగాడు కబీర్ మీదకి ఇద్దరిని పంపించేస్తాడు. చంపేస్తారా? కబీర్ వాళ్ళిద్దరిని వేస్తాడు. ఇప్పుడు ఇంకో 4 పంపించేస్తాడు. చంపేస్తారా? కబీర్ వాళ్ళని చంపేసి కత్తులు కొట్టేస్తాడు. ఎక్కడ వెళ్ళగడి ఇంకో 10 మందిని పంపించేస్తాడు. 10 మందా? చంపేస్తారా? కబీర్ వాళ్ళని చంపేస్తాడు. ఎక్కడ ఇంకో 20 మందిని పంపించేస్తాడు. అందరినీ ఒకేసారి పంపించచ్చుగా. పంపించడం వై ఐ డోంట్ నో. అయితే తప్పించుకుని హెలికాప్టర్లో పారిపోతాను ఎలానగాడి ముందు మనోడు మెంటల్ ఎక్కిపోయి వీటిల్ చేసి కాల్చి చంపేస్తాడా? హెలికాప్టర్ డ్రైవర్ని కాల్చి చంపేస్తాడు. ఆన్నెందుకు చంపడం? అన్ని కాలితేనే హెలికాప్టర్ కూలిపోతాయి. మెంటల్ ఎక్కిపోయి బాంబ్ బ్లాస్ట్ చేసి కబీర్ ఇంటరాక్షన్ ఫైట్కి ₹10 జస్టిఫికేషన్ ఇచ్చేవచ్చు. డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పు, పైకి చెప్పను. ఎక్కడ మనోడు జర్మనీ వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ఆవిడ కలి అనే వాళ్ళు నీకు ఇంకో అసైన్మెంట్ ఇస్తున్నారని దాని గురించి నీకు సీక్రెట్గా చెప్తానని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి గ్యాస్ వదిలేస్తే మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు. మనుషులు కళ్ళు తిరిగి పడిపోయే రేంజ్లో ఏం తినొచ్చేసిందా? ఇది అక్కడి నుంచి వచ్చే గ్యాస్ కాదు, రూమ్లో కింద నుంచి పైపులు పెట్టి వదిలేదు. అయితే ఓకే. ఇక్కడ ఢిల్లీలో ఓపెన్ చేస్తే కల్నల్ సునీల్ లోత్రా కూతురు కావ్య లోత్రాకి ధైర్యసాహసాలు చూపించి ఎంతో మందిని కాపాడినందుకు గాను వాయువీర్ మెడల్తో సన్మానం చేస్తున్నాం. ఇక్కడ ఫాదర్తో కలిసి మంచి ఎక్స్పోజింగ్ శారీ ఒకటి కొట్టుకుని కావ్య డాన్స్ చేస్తాడు. వీళ్ళకి ఎక్కడే సీన్ బేటాలో తెలియదు. ఎక్కడ హిమాలయాల్లో ఓపెన్ చేస్తే లేజర్స్ కలి బ్యాచ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి నువ్వు రాయి ఏజెంట్ కాదని మేము నమ్మాలంటే నువ్వు నీ గురువు లోతరా గుండెల్లో కాల్చి చంపాలని కండిషనింగ్ ఇడేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవలు ఏం చెప్పేసి వాడు కాల్చి చంపేస్తాడని. ఆ వీడియో చూసిన దివ్య భోజ్పూరి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చారు సార్. ఇక్కడ కలీ మెంబర్ గులాటి గడ ఇంట్రడక్షన్ ఇచ్చేసి గవర్నమెంట్లో కూడా మన ఏజెంట్ ఒకడు ఉన్నాడని చెప్పేస్తాడండి. ఇక్కడ కొత్త రా చీఫ్ విక్రాంత్ లోత్రా అంత్యక్రియలు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. కలీ ఏజెంట్ రా చీఫా? అదే అంత్యక్రియలకు వచ్చిన విలాసరావు కబీర్ని పట్టుకోవాలంటే విక్రమ్ ఒక్కడ వల్ల వద్దని చెప్తాడండి. ఎక్కడ మనోడు సోమాలియా సముద్రంలో ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అదే టైంకి మన సోల్జర్స్ని పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్స్ గాలి కిడ్నాప్ చేస్తారండి. ఏం చేయాలో తెలియక మనలో టెన్షనింగ్ అయిపోతా ఉంటే సార్ మేజర్ విక్రమ్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. మాలో బట్టలు పెడతా ఉంటాడు. సర్వేలెన్స్ డ్రోన్ పట్టుకుని ఏలాడుతూ వెళ్ళాలంటే ఒంటి మీద ఎక్కువ బరువు ఉండకూడదు. ఏం కంగారు పడమాకండి, ప్యాంట్ వేసుకునే ఉన్నాడు. ఓకే నెక్స్ట్ మనోడు జస్ట్ లైక్ దట్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్స్లో కలిసిపోయి మనలందరినీ కాపాడేసి ఎంత సైలెంట్గా అయితే వచ్చాడో అంతే సైలెంట్గా వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడా? మనోడు మెంటల్ ఎక్కువ వెయిటింగ్ చేస్తుంటాడు. ఇంతలో పక్క నుంచి ఒకడు మనోడి మీదకి రాకెట్ లాంచర్ బాంబు ప్రయోగించేస్తాడు. ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మనోడు కింద ఉన్న ఐరన్ ప్లేట్ తీసుకుని లాగి పెట్టి పీకుతాడు, పక్కెళ్ళి వెళ్ళిపోతాడు. అది రాకెట్ లాంచర్ బాంబా, దీపావళి ఉల్లిపాయ బాంబా అయినా మాకు తెలియదండి. ఎక్కడ మనోడు క్రేన్తో పెద్ద బాల్ వేసుకుని డోర్ బద్దలు కొడితే మనోళ్ళు జీప్ వేసుకుని బయటకు వచ్చేస్తారు. అదే బాల్ దొరికించుకుంటూ వెళ్ళిపోతా వెనకాల పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ షిప్ని బాంబులకి పేల్చేస్తారు. ఇదంతా లేకుండా ఒక మంచి ఎస్కేప్ ప్లాన్తో వచ్చి సైలెంట్గా కాపాడేస్తే అయిపోద్ది కదా. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి డబ్బులు ఎక్కువ ఎత్తున్నారని చెప్పు, పైకి చెప్పను.
రాజీవ్ కబీర్ని ఎలా పట్టుకోవాలని చెప్పేసి సీరియస్ మీటింగ్ వేస్తాడండి. మనోడు బయట కాఫీ మిషన్ ఎరగొట్టి బదలు కొడేసి లోపలికి వచ్చి కబీర్ని నేను పట్టేసుకుంటా అంటాడు. ఇక్కడ స్పెయిన్లో ఓపెన్ చేస్తే కూతురు లాంటి దాన్ని కలవడానికి వచ్చిన కబీర్ని పట్టుకోవడానికి మన వాళ్ళు కాపు కాసి ఎక్కడ ఉన్నాడని చెప్పి ఎతికేస్తూ ఉంటారు. అదే టైంకి గులాటే గడి కబీర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. అప్పటికి తను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు కాబట్టి సైలెంట్గా పారిపోతాడా? అందరి ముందు ఓపెన్గా వచ్చేసి తప్పించుకుని పారిపోతూ కావ్యతో మంచి బ్రూస్లీ ఫైటింగ్ చేసేసి మనోడితో మంచి కార్ రివర్స్ గేర్ చేజింగ్ చేసేసి కారుతో సహా ట్రైన్ మీద దూకేసి ఆ తర్వాత కూతురుతో సహా నెలలో దూకేస్తాడు. గులాటే గడి మెసేజ్ చూసినట్టు జస్ట్ అక్కడి నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయి ఉంటే అంత కష్టం ఉండేది కాదు. ఇక ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి డబ్బులు ఎక్కువ ఎత్తున్నారని చెప్పు, పైకి చెప్పను. ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఓపెన్ చేస్తే కూతురు తీసుకెళ్ళి పెద్దావిడ దగ్గర దాచిపెట్టేసి గులాటే గారిని కలవడానికి యమన్ వెళ్ళిపోతాడు. అందరూ కలిసి వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎలాగో వెళ్తున్నాం కదా, ట్రిప్ వేస్ట్ అయిపోద్ది, సరే ఏదో ఒకటి తీసుకొచ్చేద్దాంలే అని రాసుకున్న స్క్రిప్ట్ కదా ఇది. నిజం చెప్పు, పైకి చెప్పను. గులాటే గడు మినిస్టర్ విలాసరావుని చంపమని కబీర్కి సుపారీ ఇచ్చేస్తాడు. విలాసరావు గడు గులాటే మనిషే కదా, ఆయన ఎందుకు చంపమన్నాడు? ఐ డోంట్ నో. అయితే ఎక్కడ ఢిల్లీలో ఓపెన్ చేస్తే ఎక్సైజ్ చేసుకుంటున్న మనోడికి కబీర్ సీక్రెట్ కొడిచి సీక్రెట్ మీటింగ్ ఎడతాడంటే మనోడు స్పెయిన్ వెళ్ళిపోతాడు. నాకు తెలుసు ఎక్కడ కబీర్ మనోడిని కలిసి నేను జస్ట్ జెర్సీ షర్ట్ మార్చాను తప్ప టీం మార్చలేదని, నువ్వు విలాసరావుని తో పాటు నన్ను కూడా కలి నుంచి నా నుంచి కూడా కాపాడాలని చెప్పేస్తాడండి. మనోడు కాపాడడానికి వెళ్ళిపోతాడా? ఇద్దరూ కలిసి ఓ మంచి సాంగ్ వేసుకుంటారు. ఇక్కడ సాంగ్ ఏంటయ్యా, అద్దరిపోయే డాన్సర్లు ఆడియన్స్ ఎక్స్పెక్టింగ్ చేస్తారు, మనం రీసింగ్ అయిపోవాలి. డబ్బులు ఎక్కువ ఎత్తున్నారని చెప్పు, పైకి చెప్పను. సాంగ్ అయిపోగానే మనోళ్ళిద్దరూ విమానం మీద మెంటల్ ఎక్కిపోయి ఫైటింగ్ చేస్తారండి. గంటకి 900 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే విమానం మీద లాస్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? లాస్ ఆఫ్ ఫిజిక్స్ గురించి ఓ లాయర్ని పురమాయించాను, ఆయన చూసుకుంటాడు. ఇక్కడ మనోడు ప్లేట్ ఫేర్ అయించేసి విమానంలో అందరినీ కాల్చి చంపేసి కబీర్కి పారాచూట్ ఇచ్చి కింద దూహేస్తాడు. ఏంటి అదే మా వాడిని విలన్ చేస్తున్నావా? టెన్షన్ అవ్వకండి, క్లైమాక్స్లో మారిపోతాడు. సర్లే, అట్లీస్ట్ విలాసరావు గారు చచ్చాడు, ప్లాన్ అకాంప్లిష్ అయింది. ఏంటయింది గిలక్కాయ, విమానంలో విలాసరావు లేడు. మరి ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు పెట్టావు? కబీర్ని చంపడానికి. విమానంలోంచి తోసేసే ముందు కబీర్కి పారాచూట్ ఇచ్చి మరీ తోసాడని చెప్పావుగా. అవును. ఏం చెప్పాలనుకుంటున్నావో తిన్నంగా చెప్పా, నీ దండం పెడతా. ఎక్కడ ఒక చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే కబీర్ని రఘు అనేవాడు ఒకడు స్ట్రీట్స్లో కాపాడేస్తాడండి. కబీర్ పాపం దాని కష్టాలు చెప్పుకుంటూ ఉన్నాం, ఈ రగ్గాడేమో ఇప్పుడు నీ పిఎస్పీకే చెప్తూ వీణా వాయిస్తావు కదా అంటాడండి. మధ్యలో మా నాయకుడిని లాగేవనుకో మక్కిలు ఎరగొడతా. పిఎస్పీకే అంటే పాప అనిపించే శోకమైన పొడవాటి కదా అని అర్థం. ఓ అయితే ఓకే. ఇద్దరు కలిసి దొంగతనాలు చేసి జైలుకి వెళ్తారండి. ఇక్కడ కల్నల్ లోత్రా వచ్చి కబీర్ని ఆర్మీలోకి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. అది మనసులో ఎట్టేసుకున్న రఘు విక్రమ్గా పేరు మార్చేసుకుని గులాటే గడితో చేతులు కలిపేసి డబల్ ఏజెంట్గా రాలో జాయినింగ్ అయిపోతాడు. ఇప్పుడు విలాసరావుని చంపలేదని గులాటే గడికి తెలిస్తే బుసలు కూడా ఎత్తడేమో. కబీర్ కలిలో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పి తెలిసిపోయి ఈ విమానం ఫైట్ కబీర్ని చంపడానికి వేసిన ప్లాన్. కబీర్ గులాటే గడిని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు, అప్పుడే లేపేయచ్చుగా. ఎంత పెద్ద విమానం ఫైట్ దేనికి? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి డబ్బులు ఎక్కువ ఎత్తున్నారని చెప్పు, పైకి చెప్పను. ఇక్కడ అరేబియన్ సముద్రంలో ఓపెన్ చేస్తాం. ఆయన కబీర్ గులాటే గారిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆడెక్కడ ఉన్నాడో కబీర్కి ఎలా తెలుసు? ఫస్ట్ టైం కబీర్ గులాటే గారిని కలవడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ కబీర్ ఫోన్ తీసేసుకుంటాడండి. మనడో తెలుగుగా ఫోన్లో ట్రాకర్ ఆన్ చేసి చేస్తాడు, ఆడేమో చూసుకోకుండా జేబులో వేసుకుంటాడు. గులాటేతో మీటింగ్ అయిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు కబీర్కి ఫోన్ తిరిగి ఇవ్వలేదా? మర్చిపోయాడు. ఆ సీన్ నుంచి ఈ సీన్ వరకు పాకెట్లో ఫోన్ ఉందన్న సంగతి చూసుకోలేదా? లైట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు బట్టలే మార్చలేదా? వీడు కూడా మీలాగే సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తాడు. ఓకే ఓకే. ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి కలిగంగా మున్సిపాలిటీ ప్లాన్ వేస్తారండి. కబీర్ గులాటే గారిని చంపేయబోతుండగా మనోడు హెలికాప్టర్లోంచి ఎంట్రీ ఇచ్చేసి కబీర్ని కాల్చి చంపేస్తాడా? గురువు గులాటని కాల్చి చంపేస్తాడు. ఆయన ఎందుకు చంపడం? ఆయన్ని చంపేసి గులాటిని చంపేది నా మీద తోసేద్దాం అనుకున్నా. కలిగ్యాంగ్లో సీటు కొట్టేయాలని చెప్పేసి మున్సిపాలిటీ ప్లాన్ వేస్తారు. దానికి అరేబియా సముద్రం దేనికయ్యా? ఇంతకుముందు గులాటే గాడు కబీరు చాలాసార్లు కలిశారుగా, అక్కడే ఆ పని చేయొచ్చుగా. అక్కడే చేస్తే ఇక్కడ మెంటల్ ఎక్కిపోయి బోట్ చేజింగ్ సీన్ ఎలా పెట్టాలి? ఇక్కడ కబీర్ పెద్ద బోట్ బ్లాస్ట్ చేసి చిన్న బోట్ వేసుకెళ్ళిపోతాడు. ఈ వెనకాల మనోడు ఇంకో చిన్న బోట్లో చేజింగ్ చేస్తాడు. కబీర్ ఎస్కేప్ అయిన బోట్ అంటే కబీరే వేసుకొచ్చాడు. మనోడు వచ్చింది హెలికాప్టర్లో కదా, ఆ చిన్న బోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, చేసు మధ్యలో కబీర్ మనోని మోసం చేసి తప్పిస్తుంటాడండి. మనోడేమో Formula 1 రేస్ ట్రాక్లో బోట్ వేసుకుని వెళ్ళిపోయి ఆ కార్ల మధ్యలో బోట్ డ్రైవింగ్ చేసుకుంటే మనోని నెట్టడేస్తాడు. అది బోటే, నేల మీద నడవదా. అది బీపీయూలో స్పెషల్గా ఆర్డర్ వచ్చి తయారు చేయబడిన బోటు. రోడ్డు మీద అంటే ఎక్కువ మాట్లాడితే గాల్లో కూడా ఎగురుతుంది. ఓ బీపీయూ బోట్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ మాట వచ్చారు. చేజ్ ఎండింగ్లో కబీర్ పారాచూట్ వేసిన ఎగిరిపోతాడు, మనోడేమో నీళ్ళలో దిక్కేస్తాడు. ఇక్కడ అతి పెద్ద బాంబ్ బ్లాస్ట్. ఉండేలి తెలుసు. ఇక్కడ ఢిల్లీలో ఓపెన్ చేస్తాం. ఇది కూడా తెలుసు. కావ్య కబీర్ నేను పట్టుకుంటా అంటదండి. ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మంచి రొమాంటిక్ సాంగ్ అండి. సాంగ్ మధ్యలో కావ్య మెంటలిక్కిపోయే బికినీ వేసుకుని ఆవిడ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసరా,
అలా చూపించకూడదా? తప్పా? నా మాటను నీ దండం పెడతా. అంత అందమైన అమ్మాయి దగ్గర నుంచి ఆడియన్స్ ఆ మాత్రం ఎక్స్పెక్టింగ్ చేస్తారు, మనం రీసింగ్ అయిపోవాలి. సరే నెక్స్ట్ సాంగ్ అయిపోగానే మనం పెళ్లి చేసుకుందాం అంటదండి. కబీర్ ఏమో నాకు దేశమే ఇంపార్టెంట్, నథింగ్ డూయింగ్ గెరడ్ అంటాడండి. ప్రజెంట్లో ఓపెన్ చేస్తే కబీర్ని ఎత్తుకుంటూ అదే స్పాట్కి వచ్చేస్తే కబీర్ ఏమో అక్కడే వెయిటింగ్ చేస్తాడు. అదే టైంకి ఆ అమ్మాయి అక్కడికి వస్తుందని కబీర్కి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే కబీర్ మొత్తం చెప్పేస్తాడండి. కావ్య షాక్ అయిపోతే ఎక్కడ మనోడు పేరు తెలియని దేశంలో కలిగాంగిని కలిసి కుర్చీ ఎక్కేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ సావుని ఎవ్వడో తప్పించలేడని చెప్పి ప్రామిసింగ్ చేస్తాడు. విలాసరావు దేశద్రోహం తెలియక కావ్య కలిసి కబీర్ గురించి చెప్పేస్తాడు. విలాసరావు వీళ్ళ మీద బైకర్ గ్యాంగ్ని పంపించేస్తాడు. వాళ్ళు నాన్ స్టాప్గా షూట్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ అక్కడ ఇరికిపోతారు. ఓడి అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? రా చీఫ్ విక్రాంత్ మెంటల్ ఎక్కిపోయి ఎంట్రీ ఇచ్చి అందరినీ కాల్చాడు. వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న సంగతి కావ్య విలాసరావు కథ చెప్పింది. విక్రాంత్కి ఎలా తెలుసు? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓకే ఓకే. కబీర్ కేబుల్ వైర్ క్యాబిన్లో విలాసరావుని షూట్ చేసి చంపేసి మనోడు చెస్ట్ పక్కన షూట్ చేస్తాడని. మనోడు జస్ట్ హాస్పిటల్లో 1 అవర్ రెస్ట్ తీసుకుని దమ్ముంటే నన్ను నోడించమని చెప్పేసి కబీర్కి సవాల్ ఇచ్చాడు. కబీర్ ఏమో చందమామ గ్రాఫిక్స్లో మంచు కొండల మధ్యలో బైక్ వేసుకుని మనోడు గుహలోకి వచ్చేస్తాడు. అక్కడ మనోడు పిఎం చంపడానికి వేసిన వివిధ రకాలైన ప్లాన్లన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిఎం సేవ్ చేసేసి మనోడిని చంపేసి భుజం మీద తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ చంపితే సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది, ఫ్యాన్స్ మక్లేర కొడేస్తారని చెప్పి అక్కడే తీసుకెళ్ళి చంపుతున్నావా? అదే ట్విస్ట్. మనోడు సావలా చచ్చిపోతున్నాడు అనంగా కబీర్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కథని పెట్టేసుకుని ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి బతిపోతాడు. ఎక్కడ వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ టూర్లో ఉన్న మిగిలిన దేశాలన్నీ తిరిగేసి ఏంటి అదే వరల్డ్ మ్యాప్లో మిగిలిపోయిన దేశాలన్నీ తిరిగేసి కలిగాంగిని మట్టుపెడతారు. అమ్మాయ అయిపోయింది. ఏంటైంది? గిలక్కే వరల్డ్ టూర్లో అదే వరల్డ్ మ్యాప్లో ఇంకా ఒక దేశం మిగిలే ఉంది. ఆ దేశంలో మనోళ్ళిద్దరూ కలిసి కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని బైక్లేసి వెళ్ళిపోతాం. అమ్మాయ అయిపోయింది. ఏం కావాలా? కబీర్ విక్రాంత్తో మాటామంతి అయిపోయిన తర్వాత మంచి డ్రెస్ వేసుకుని వచ్చిన కావ్య దగ్గరికి వెళ్ళి ప్యాచప్ చేసుకున్నాను. ఆవిడ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయ్యా, అలాంటి డ్రెస్సుల్లో చూపించకూడదయా. నా మాటను నీ దండం పెడతా. నేనిన్నా కూడా వాళ్ళు ఎండరు. ఎక్కడ ఓపెన్ చేస్తే ఆల్రెడీ 3 గంటలైంది. నీకు దండం అవగొట్టే. లాస్ట్ సీను ఇక్కడ యానిమల్ సినిమాలో వెళ్ళను. ఓ పిల్లనాయాలకి చేతి మీద ఆల్ఫా బొమ్మేసేసి వారు 3 సినిమాకు లీడింగ్ ఇచ్చేస్తాడండి. అంతే, ఫినిష్. నాకెందుకో నాకించేస్తామని భయం వేసేస్తుంది. ఆ భయం నాకు కూడా ఉందనుకోండి. ఏంటి అదే హిట్ కొట్టే ఆపర్చునిటీ మిస్ అయిపోతారేమో అని భయం వేసేస్తుంది అంటున్నా. అమ్మయ్యా నాగండి. ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఛానల్గా సబ్స్క్రైబ్ ఏదో చేసేసుకుంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందిగా. చేసేసుకోండి వెంటనే, లేదంటే మాట వచ్చేది.